సిలిండర్ అట 1200 సిలిండర్ పెంచితే 500కి ఇస్తున్నట ఆయన సిలిండర్ ధర కూడా తెలియదు ఈరోజు రేవంత్ రెడ్డి సిలిండర్ ధర ఎంత ఉందయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకుందంటే ఆయన గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 2013లో 1150 రూపాయలు ఉన్నది 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం దిగిపోయినాడు 1150 రూపాయల సిలిండర్ ధర ఉన్నది ఇంకా మర్చిపోయినట్లు లేరు వాళ్ళు ఈరోజు దేశంలో కరోనా వచ్చి ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా అల్లాడుతుంటే ఈ ఆర్థిక సంక్షోభంలో కూడా ప్రతి దగ్గర 10 రూపాయల వస్తువు 20 రూపాయలు అయిపోయినా కూడా మన దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు గృహిణులకు ఇబ్బంది కాదని గ్యాస్ రేటు పెరిగినా బయటికి వెళ్ళి గ్యాస్ మనం కిందికి దిగుమతి చేసుకుంటాం బయట దేశాల్లో యుద్ధాలు అయ్యి రేట్లు పెంచితే ఈరోజు రేట్లు పెంచవలసినటువంటి పరిస్థితుల్లో వాటికి పెంచిన రేట్లకు సబ్సిడీ అందజేస్తా ఉన్నారు నరేంద్ర మోదీ గారు గ్యాస్ ధరలు తగ్గించి ఈరోజు 875 రూపాయలకు సిలిండర్ ధర 875 రూపాయల సిలిండర్ ని 300 రూపాయలు 350 రూపాయలు ఈరోజు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ తీసుకున్న మహిళలకు 350 రూపాయల దగ్గర ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి వల్ల సబ్సిడీ అందజేస్తా ఉన్నారు ఈరోజు ఉజ్వల గ్యాస్ కింద మహిళలకు అందుతున్నటువంటి గ్యాస్ రేటు 528 రూపాయలు 528 రూపాయల్లో నువ్వు 500కే సిలిండర్ అని చెప్తున్నావు 500కే సిలిండర్ కు 350 రూపాయలు నరేంద్ర మోదీ గారు అందిస్తుంటే నీవిచ్చేది 28 రూపాయలే 28 రూపాయలే ఇప్పటిదాకా ఏ ఒక్కరికైనా 500 రూపాయల సిలిండర్ కి నీవు ఇంతవరకు అందజేయలే ఇయ్యక ముందే ఆ 28 రూపాయలు నీకు ఇప్పటిదాకా ఇచ్చింది లేదు 500 సిలిండర్ మీరు ఇప్పటిదాకా మార్కెట్ లో ఇచ్చింది లేదు మహిళలకు కూడా కానీ అబద్ధాలు చెప్తున్నారు ఇచ్చేసినామని ఇంతకంటే మోసం ఇంకేమైనా ఉందా దాని గురించి మాట్లాడండి అరుణమ్మ గురించి ఏం మాట్లాడతారు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇంటికి నెలకు 2500 ఇస్తామన్నారు ఒక్క మహిళకైనా ఇచ్చిందా దాని గురించి మాట్లాడండి మీరు రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు ఇప్పటిదాకా ఒక్క రైతుకైనా ఇచ్చిందా దాని గురించి మాట్లాడండి మీరు 15,000 రూపాయలు రైతు బంధు అన్నారు ఆగస్టు 15 నుంచి ఇస్తాను అబద్ధాలు చెప్తున్నావు మోసం చేస్తున్నావు రైతులని ఓట్ల కోసం వచ్చి చూడాలి చెప్తున్నావు రైతు బంధు 15,000 రూపాయలు ఆగస్టు 15 నుంచి ఇస్తారంట ఇయ్యకుండా నిన్ను ఏం చేయాలి నువ్వు ఇయ్యకుండా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా 15 ఆగస్టు నువ్వు కనుక రైతు బంధు రైతుల అకౌంట్లో వేయకుంటే నువ్వు రాజీనామాకు సిద్ధమా ఈ రోజు ఆ ప్రమాణం చేయి ఎక్కడ ప్రమాణం చేస్తావు ఇచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడం మానే మిస్టర్ రేవంత్ రెడ్డి పచ్చి झूठा మాట చెప్పడం మానే ఇదే చెప్తున్నాడు సర్పంచ్ ఎలక్షన్లు అంట లోకల్ బాడీ ఎలక్షన్లు అంట అంటే ఈ ఓట్ల కోసం లోకల్ బాడీస్ లో పోటీ చేస్తున్న వాళ్ళకు భయం పెట్టడానికే నువ్వు ఆడే నాటకంలో భాగం స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎంబడే పెట్టా అని చెప్పి झूठा మాటలు మాట్లాడుతున్నావు నువ్వు పెట్టకుండా నేను ఏం చేయాలో చెప్పు స్థానిక సంస్థల ఎన్నికలు నువ్వు కనుక ఎలక్షన్లు అయినా 15 రోజుల్లో పెట్టకుంటే నిన్ను ఏం చేయాలో చెప్పు రాజీనామాకు సిద్ధమా రాజీనామాకు సిద్ధమని అడుగుతున్నా రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పి ప్రమాణం చేయి మీరు దేవుళ్ళ మీద ప్రమాణం చేయకండి మీకు దేవుళ్ళు అంటే నమ్మకం లేదు మీ ఫ్యామిలీ మీద ప్రమాణం చేయండి మీ భార్య పిల్లల మీద ప్రమాణం చేయి అప్పుడు ప్రజలు నమ్ముతారు భార్య మీ కుటుంబం మీద ప్రమాణం చేయండి మీ దొంగ డ్రామాలు దేవుళ్ళ మీద ప్రమాణం చేయకండి ఎందుకంటే మీకు రాముడు అంటే నమ్మకం లేదు దేవుడు అంటే నమ్మకం లేదు వీళ్ళ వచ్చి దొంగ ప్రమాణాలు చేస్తే నమ్మనికి ఎవరు సిద్ధంగా లేదు ఎక్కడ పంపాలో అక్కడ పంపడానికి సిద్ధంగా ఉన్నారు 6 గ్యారెంటీలు అమలు ఎట్లా చేయాలో దాని గురించి ఆలోచన చేసి మాట చెప్పండి కానీ వచ్చిన ప్రతిసారి వచ్చి మోదీ గారిని తిడతాం డీకేని నమ్మని తిడతాం మోదీ గారిని మాట అంటాం మళ్ళీ కేంద్రంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాం కేంద్రం తల్లి రాబడతాం అనే झूठा మాటలు చెప్పేది బంద్ చేయండి ఈరోజు రైలు మార్గాలు కానీ రోడ్డు మార్గాలు కానీ కొత్త రైళ్లు కానీ కొత్తగా కళాశాలలు కానీ జూనియర్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ సాగునీటి ప్రాజెక్టులు కానీ వీటన్నిటికీ కూడా నిధులు రావాలంటే
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ద్వారానే వస్తాయి. లేకుంటే తెలంగాణలో ఒక్క పని చేసేటటువంటి పరిస్థితులు లేని సంగతి మీరే ఒప్పుకుంటున్నారు. కాబట్టి నేను ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నా, మహబూబ్ నగర్ ప్రజల్ని, వీళ్ళ యొక్క భాషను గమనించండి, వీళ్ళు మాట్లాడే మాటల్ని గమనించండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పాలమూరు ఆడబిడ్డ, పాలమూరు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి పాలమూరులో సాగునీరు అందించి తాగునీరు అందించి ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసి కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, మెడికల్ కాలేజీ ఇవన్నీ జిల్లాకు తీసుకొచ్చి జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఈ కరుణమ్మను మళ్ళీ జిల్లా ప్రజలు పార్లమెంటు గెలిపించాలని, నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లా మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఎదలా పెట్టుకొని అభిమానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ పాలమూరు యొక్క అభివృద్ధి కోసం ఈ కరుణమ్మని దేశం కోసం నరేంద్ర మోదీ గారిని గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క దేశం కోసం పాలమూరు కోసం మీరందరూ కూడా నాకు అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరినీ నేను కోరుకుంటా ఉన్నా, మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఉన్న ప్రతి మహిళను కోరుకుంటా ఉన్నా, ఈ యొక్క దుర్భాషలను వాళ్ళు మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషను ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి. నన్ను కింద వేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడబిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ గుణం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని చేతులెక్కి నమస్కారం చేసి కోరుకుంటా ఉన్న పాలమూరు ప్రజలందరినీ కూడా ఈ రోజు మీ అక్కని మీ చెల్లెల్ని వాళ్ళు అవమానిస్తా ఉంటే ఒక పాలమూరు ఆడబిడ్డను అవమానించి కేవలం ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆయన ఈ రోజు అరుణమ్మని చూస్తే అంత గోలుగా మాట్లాడుకుంటూ ఇవాళ అడ్డుకోవాలని చూస్తుంటే దయచేసి జిల్లా ప్రజలకు అర్థం చేసుకోవాలని మరోసారి కోరుకుంటూ కాంగ్రెస్ వాళ్ళని నేను హెచ్చరిస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఈ భాష మానుకోకుంటే, ఈ భాష మార్చుకోకపోతే దానికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించక తప్పదని కూడా సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్ ఇంకోసారి ఇటువంటి భాష మాట్లాడితే, నీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే ఈ భాష ఇంకోసారి నువ్వు మాట్లాడు. నీ ఇంట్లో కనుక ఆడపడుచులు ఉంటే ఈ భాష నువ్వు ఇంకోసారి మాట్లాడు. నీ ఇంట్లో ఆడపడుచులు లేకుంటే నువ్వు ఈ భాష మళ్ళీ ఒకసారి మాట్లాడు. ఆయనే చెప్పాడు, తన గురించి చెప్తున్నాడు ఆయనే. ఊర్లో ఎవరు పంచాయతీ చేసినా వాళ్ళ చెప్పు చేసిన పంచాయతీ చేయాలంట, వాళ్ళ ఇంటి పిల్లలకి వెళ్ళి చెప్పులు తీసుకొచ్చి ఎంత పట్టుకుని పోవాలంట. మరి దొరలెక్క ఎవరు చేసిన? ఆయన చేసిన ఆయన చరిత్ర చెప్పుకుంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఆ వీడియో చూడండి మీరు వస్తారని చెప్పిన వీడియో. ఇంకా మాట్లాడేది చాలా. మీ జాతకం, మీ నీతి, నా రంగు, మా జాతి ఆయన గమనించిండ. మమ్మల్ని పండబెట్టి తొక్కి ఈసారి పార్లమెంట్ ఆయన గెలిపించుకుంటాడు. అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతాడు అంటారు. నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంట్ గెలిపించుకుంటాడంట వాళ్ళ అభ్యర్థిని. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనండి. నా జాతి అంట, నా రంగు అంట. ఈరోజు నా జాతి గురించి, నా పుట్టుక గురించి, నా రంగు గురించి మాట్లాడేటటువంటి స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రికి ఆ స్థానంలో కూర్చునేటటువంటి అర్హత ఉందా నేను ప్రశ్నిస్తున్నా. ఒక మహిళ గురించి, ఒక మహిళ తన ఇంట్లో ఆడబిడ్డలు లేరా? నీ ఇంట్లో నీ తల్లి ఆడది కాదా? నీ భార్య ఆడది కాదా? నీ బిడ్డ ఆడది కాదా? నీ సోదరు ఉందో లేదో నాకు తెలియదు. అసలు ఆడవాళ్ళకు మర్యాదనే లేదా? నేను అడుగుతున్నా, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ దీని గురించి కొంచెం మీకు చెప్పాలని చెప్తున్నా. ఆడవాళ్ళని ఇదే భాషలో మాట్లాడమని చెప్పినా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు
ఇది రైట్ అని చెప్పిందా? ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకోండి. ఎలక్షన్ అందరు చేస్తారు, ఎలక్షన్లు ప్రతి ఒక్కరు ఓట్లు అడుగుతారు, కానీ ఇది పద్ధతి మీరు మాట్లాడే మాట. పండబెట్టి తొక్కుతావా నువ్వు? నన్ను పండబెట్టి తొక్కుతావరా? ఏడికి వస్తావో చూస్తారా? తొక్కులా వచ్చి తొక్కులా అయినా పండబెట్టి తొక్కుతావో చూస్తారా? ఒక్కొక్కడు ఏం మాటలు మాట్లాడుతున్నారు, అసలు మీకు సోయి ఉందా? ఎందుకంటారయ్యా కసి మీకు? ఎందుకు మీరు ఈ జిల్లాలో బక్కని తలుచుకోలేదా? మీరు మీ పార్టీలో ఉంటే బక్కని లేదు, వేరే పార్టీలో పోయి దేశానికి సేవ చేద్దామని మీ దగ్గర నుంచి చాలా చేయలేరు మీరని భారతీయ జనతా పార్టీలో ఏదన్నా సేవ చేసుకుందామని సీట కూడా సేవ చేయకుండా పండబెట్టి తొక్కుతారట. ఏం పాపం చేసినాయా పండబెట్టి తొక్కనికి? నన్ను ఏం పాపం చేసినా చెప్పండి. నన్ను పాలమూరుకు నేను చేసిన ద్రోహం ఏంది? పాలమూరు ప్రజలకు నేను చేసిన ద్రోహం ఏంది? అంటే అభివృద్ధి చేయడం నేను చేసిన ద్రోహమా? ప్రజలకు అందుబాటులో ఉండడం చేశాను తప్ప, జిల్లాలో కరువుని పారదొరలని ప్రాజెక్టు తెచ్చింది తప్ప, మరి నువ్వెందుకు చేయలేదు ప్రాజెక్టు? 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి నువ్వేం పని చేసినావు? నువ్వు కూడా ఎమ్మెల్సీ ఉన్నావు, ఎమ్మెల్యే ఉన్నావు 2 సార్లు, మరి నువ్వెందుకు చేయలేదు? నువ్వెందుకు ఇంతకుముందే నువ్వే నారాయణపేట కొడంగల్ ఇంతకుముందు ఎందుకు చేయలేదు? నువ్వు పోరాటాలు చేసి అరుణమ్మ తెచ్చింది ఎట్లా? నువ్వు చేయలేదు ఎట్లా? నువ్వెందుకు చేయలేదు? అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా, మోసాలు మాట్లాడుకుంటా, ప్రజల్ని మోసం చేసుకుంటా ఇంకా ఎంతకాలం ఇట్లే బతుకుతారు? మీ కుర్చీల కోసం, మీ అధికారం కోసం ఒక మహిళను పట్టుకొని ఏది పడితే మాట్లాడతారా మీరు? పార్లమెంట్ గెలిపించాలని, నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లా మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఎదలా పెట్టుకొని అభిమానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ పాలమూరు యొక్క అభివృద్ధి కోసం, ఈ అరుణమ్మని దేశం కోసం నరేంద్ర మోదీ గారిని గెలిపించి, భారీ మెజార్టీతో గెలిపించి, ఈ యొక్క దేశం కోసం, పాలమూరు కోసం మీరందరూ కూడా నాకు అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి, బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరినీ నేను కోరుకుంటా ఉన్నా, మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఉన్న ప్రతి మహిళను కోరుకుంటా ఉన్నా, ఈ యొక్క దుర్భాషలను వాళ్ళు మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషను ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి. నన్ను కింద చేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడబిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ గుణం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరి చేతులెక్కి